గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ ఫౌండేషన్ కోర్స్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రిక్షన్ గురించి చెప్పుకున్నాం అండి. సో ఈ రోజు అలాగే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకున్నాం, మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి. సో మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ రోజు క్లాస్లో మనం అపరెంట్ వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ మూవింగ్ ఇన్ ఏ లిఫ్ట్ చెప్పుకున్నాం. అంటే చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో లిఫ్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో లేదా పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి కూడా లిఫ్ట్ ఉంటుంది. సో ఆ లిఫ్ట్ మీరు ఎక్కినప్పుడు అది పైకి మూవ్ అవుతున్నప్పుడు మీరు ఏమంటే కొంచెం హెవీ వెయిట్ ఫీల్ అవుతారు. అంటే మీకున్న వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉన్నట్టు ఫీల్ అవుతారు. లేదా పైనుంచి కిందకి వస్తున్నప్పుడు ఒక్కసారిగా, అంటే స్టార్టింగ్లో ఒకసారిగా లిఫ్ట్ కిందకి మూవ్ అయినప్పుడు మీరు కొంచెం వెయిట్లెస్గా ఫీల్ అవుతారు. అంటే మీకున్న వెయిట్ కంటే తక్కువ వెయిట్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అర్థమైందండి? అంటే ఇది వెయిట్ ఎక్కువ వెయిట్గా ఫీల్ అవ్వడం, తక్కువ వెయిట్గా ఫీల్ అవ్వడం అంటే అది ఒక మన ఫీలింగ్ మాత్రమే. దాన్ని అపరెంట్ అంటారు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 kgs ఉన్నాను, 60 kgs ఉంటాను. అది లిఫ్ట్ ఎక్కినా లిఫ్ట్ ఎక్కకపోయినా నా వెయిట్ ఎంత అంటే 60 kgs. కానీ లిఫ్ట్ పైకి మూవ్ అయినప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే మోర్ దాన్ 60 ఉన్నట్టు ఫీల్ అవుతాను. అలాగే లిఫ్ట్ కిందకు మూవ్ అవుతున్నప్పుడు నేను ఎలా ఫీల్ అవుతానంటే లెస్ దాన్ 60 kgs ఉన్నట్టు ఫీల్ అవుతాను. మరి ఈ లెస్ దాన్ 60 అండ్ మోర్ దాన్ 60 ఉన్నట్టు ఫీల్ అవడాన్ని దాన్ని ఏమంటాం అంటే అపరెంట్ అంటాం. అపరెంట్ వెయిట్. అది ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో 3 కేసెస్ ఉన్నాయండి. ఓకేనండి? సో apparent weight of a man. Apparent weight of a man moving in a lift. Case 1. So case 1 ఏమవుతుందంటే, ఇది లిఫ్ట్ అనుకున్నాం. కేస్ 1, లిఫ్ట్ ఈజ్ మూవింగ్ upwards with acceleration A. With acceleration A అనే యాక్సిలరేషన్ తో లిఫ్ట్ అనేది ఏమవుతుందంటే పైకి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ లిఫ్ట్ లో నేను ఏం చేస్తున్నానంటే ఒక వెయిట్ మిషన్ ని ప్లేస్ చేస్తాను. సో ఈ వెయిట్ మిషన్ మీద ఎవరున్నారంటే పర్సన్ ఉన్నారు. ఓకేనండి? సో ఇప్పుడు ఈ పర్సన్ యొక్క వెయిట్ ఎలా యాక్ట్ చేస్తుందంటే mg కిందకి డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ పర్సన్ దీని మీద నిల్చున్నాడు కాబట్టి తన వెయిట్ కిందకి యాక్ట్ చేస్తే ఈ వెయింగ్ మిషన్ ఏం చేస్తుందండి, వెయింగ్ మిషన్ దేంతో కాంటాక్ట్ ఉందండి, ఇక్కడ లిఫ్ట్ తో కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు మీరు వెయింగ్ మిషన్ మీద నిల్చున్నారు కాబట్టి వెయింగ్ మిషన్ మీద యాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ లిఫ్ట్ అనేది వెయింగ్ మిషన్ మీద రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది ఎటు అప్వర్డ్ డైరెక్షన్. అర్థమైంది కదండి? మళ్ళీ చెప్తున్నాను. ఈ మ్యాన్ ఎక్కడ ఉన్నాడంటే వెయింగ్ మిషన్ మీద ఉన్నాడు. ఈ వెయింగ్ మిషన్ ఎక్కడ ఉంది? లిఫ్ట్ మీద ఉంది. ఇప్పుడు ఈ మ్యాన్ వెయింగ్ మిషన్ మీద ఉన్నప్పుడు యాక్షన్ ఫోర్స్ అనేది వెయింగ్ మిషన్ మీద పడుతుంది. ఇప్పుడు ఆ వేయింగ్ మిషన్ మీద ఈ లిఫ్ట్ అనేది రియాక్షన్ ఫోర్స్ అదే డైరెక్షన్ లో ఉంటుందంటే అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది. అర్థమైంది కదండి? సో ఇప్పుడు ఎఫ్ నెట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఎంఏ. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? ఎంఏ. ఇప్పుడు లిఫ్ట్ పైకి మూవ్ అవుతుంది కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ డౌన్వర్డ్ ఫోర్స్. కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ చేస్తాం. అంటే అప్వర్డ్ ఫోర్స్ ఏముంది? ఆర్, డౌన్వర్డ్ ఫోర్స్ ఏముంది? mg ఈజ్ ఈక్వల్స్ టు ma. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే మైనస్ mg పక్కకి వెళ్తే ప్లస్ mg ప్లస్ ma. సో m కామన్ తీస్తే ఏమవుతుందంటే m ఇంటూ g ప్లస్ a. సో ఇదే ఏమవుతుందంటే అపరెంట్ వెయిట్ ఆఫ్ ది బాడీ, అపరెంట్ వెయిట్ ఆఫ్ ది మ్యాన్ when lift moving in upward direction. లిఫ్ట్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అర్థమైందండి? అంటే చూడండి, వెయిట్ మామూలుగా mg కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు, ma వెయిట్ ఎక్కువ ఉన్నట్టు ఫీల్ అవుతున్నాడు. వేర్ g ఈజ్ ది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ది ఎర్త్, a ఈజ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ది లిఫ్ట్. ఓకేనండి? ఇది ఫస్ట్ కేస్. సో సెకండ్ కేస్, కేస్ 2.
కేస్ 2 ఏంటంటే లిఫ్ట్ మూవింగ్ downward with acceleration A. సో లిఫ్ట్ అనేది ఏమవుతుందంటే ఏ అనే యాక్సిలరేషన్ తో కిందికి మూవ్ అవుతుంది. డౌన్వర్డ్ అన్నాడు కదా. సో వీడి యొక్క వెయిట్ ఎలా యాక్ట్ అవుతుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో mg డౌన్వర్డ్స్ అని. నెక్స్ట్ ఈ వెయింగ్ మిషన్ దీని మీద యాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంటే లిఫ్ట్ అనేది దీని మీద రియాక్షన్ ఫోర్స్ అప్లై చేస్తుంది, దట్ ఈజ్ R. అంతే కదండి. సో మళ్ళీ ఈ కేసులో మనం ఏం చేద్దామంటే ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు MA. సో లిఫ్ట్ కింద మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉంటుంది, రియాక్షన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. సో mg మైనస్ r ఈజ్ ఈక్వల్స్ టు MA. అంటే డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఈక్వల్స్ టు MA. సో దీని నుంచి మైనస్ r ఆ పక్క వెళ్తే ప్లస్ r, ప్లస్ MA పక్క వస్తే మైనస్ MA. సో mg మైనస్ MA. దీని నుంచి ఏ రాయొచ్చు అంటే r ఈజ్ ఈక్వల్స్ టు m కామన్ తీస్తే g మైనస్ A. G minus A. This is the apparent weight of the man moving in a lift. This is the apparent weight of a man moving in a lift downward direction. Next వచ్చేసి case 3. Case 3 ఏంటంటే లిఫ్ట్ అనేది మూవింగ్ డౌన్వర్డ్ ఉంటుంది, బట్ ఇక్కడ G అనేది ఏకి ఈక్వల్ అయిపోతుంది. అంటే ఏ అనేది ఎర్త్ యొక్క యాక్సిలరేషన్ తో ఈక్వల్ గా మూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేబుల్ ఏం లేదనుకోండి, లేదా ఫ్రీలీ ఫాలింగ్ కేసు అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక బాడీని మనం ఎలా వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది జీతో మూవ్, దాని యొక్క యాక్సిలరేషన్ ఏ దేనికి ఈక్వల్ అయిపోతుంది, ఎర్త్ యాక్సిలరేషన్ జీకి ఈక్వల్ అయిపోతుంది డౌన్వర్డ్ డైరెక్షన్. అదే విధంగా ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అనే యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. కేస్ 3. Lift moving downward with acceleration A is equals to G. So weight empty downward direction, normal reaction force or upward direction. So net force ఏమవుతుంది, F net equals to MA. సో కింద పడుతుంది కాబట్టి mg మైనస్ r is equals to m ఇంటూ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అండి, g కి. సో మైనస్ r ఆ పక్క వెళ్తే ప్లస్ r, ప్లస్ mg పక్క వస్తే మైనస్ mg. సో mg మైనస్ mg మైనస్ mg అంటే 0. సో r ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 0. అంటే ఇక్కడ వెయిట్ అనేది ఉండదు, గాలిలో తేలినట్టు ఉంటుంది. అర్థమైందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కేబుల్ అయినా కట్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే లిఫ్ట్ అనేది జీ యాక్సిలరేషన్ తో మూవ్ అవుతుంది. అలా జీ యాక్సిలరేషన్ తో మూవ్ అయినప్పుడు గాల్లో తేలినట్టు ఉంటుంది. అక్కడ వేయింగ్ మిషన్ మీద రీడింగ్ ఏం రాదు, 0 వస్తుంది. అలా కాకుండా లిఫ్ట్ పైకి మూవ్ అవుతున్నప్పుడు వేయింగ్ మిషన్ మీద రీడింగ్ మోర్ ఉంటుంది. చూడండి, నార్మల్ వెయిట్ కి యాడ్ అయింది. అలా కాకుండా లిఫ్ట్ కిందకి మూవ్ అవుతున్నప్పుడు వేయింగ్ మిషన్ రీడింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, లెస్ ఉంటుంది. చూడండి, ఎంజీ నుంచి సమ్ పార్ట్ తగ్గింది. అలా కాకుండా ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అయినప్పుడు, అంటే లిఫ్ట్ అనేది ఎర్త్ యాక్సిలరేషన్ తో సమానంగా మూవ్ అవుతున్నప్పుడు రీడింగ్ అనేది చూపించదు. అక్కడ వేయింగ్ మిషన్ రీడింగ్ ఎంత అంటే 0కి ఈక్వల్ అవుతుంది. ఓకేనండి. సో ఓకేనండి. సో దీని మీద ఒక ప్రాబ్లం అనేది మనం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ చేద్దామండి. ఫైండ్ ది అపరెంట్ వెయిట్ ఆఫ్ ఎ మ్యాన్ వెయింగ్ 49 kg ఆన్ ఎర్త్. సో మాస్ ఎంత ఇచ్చాడండి, m ఈజ్ ఈక్వల్స్ టు 49 kg ఇచ్చాడు.
నెక్స్ట్ when he is standing on a lift which is first one ఏంటి అంటే rising with an acceleration of 1.2 meter per second square. సో ఫస్ట్ కేస్ లో యాక్సిలరేషన్ ఎంత ఇచ్చాడండి a is equals to 1.2 meter per second square. లిఫ్ట్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఇందా ఫస్ట్ కేసు చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ కేస్ లో మనకి రీడింగ్ వాల్యూ ఎంత వచ్చిందండి r is equals to m into g plus a అంతే కదా. సో ఇక్కడ జీ వాల్యూ ఎంత తీసుకుంటారంటే 9.8. వాడు ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో జీ వాల్యూ మెన్షన్ చేయలేదు అంటే అది మనం కాన్స్టెంట్ వాల్యూ 9.8 తీసుకోవాలి. సో ఎం అంటే ఎంత ఇచ్చాడంటే 49. సో జీ వాల్యూ ఎంతంటే 9.8 ప్లస్ యాక్సిలరేషన్ ఎంతంటే 1.2. 9.8 ప్లస్ 1.2 అంటే 10 అంటే 490. ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చిందంటే 490 న్యూటన్స్. ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో గోయింగ్ డౌన్ విత్ సేమ్ యాక్సిలరేషన్ అన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏమవుతుంది పైకి మూవ్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. అప్పుడు మనకి రీడింగ్ వాల్యూ ఏమొచ్చిందండి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ. ఎం అంటే ఎంత వచ్చిందండి మనకి ఎంత ఇచ్చాడంటే 49. అలాగే జీ వాల్యూ 9.8 మైనస్ ఏ వాల్యూ 1.2. సో 49 ఇంటూ 9.8 మైనస్ 1.2. 9 నుంచి 1 తీస్తే 8.6 అండి. ఒకసారి చూద్దాం ఎంతండి 9.8 మైనస్ 1.2 అంటే 6 8 అంటే 8.6 ఇంటూ 49. 8.6 into 49. 9 6 are 54. 5 9 8 are 64. 9 6 are సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. సో ఇక్కడ ఏమంటే పాయింట్స్ అంటే 10 11 అవుతుంది. సో 49 into 11. 49 11 సార్ ఇది చేస్తాను. 49 into 11 9 4 9 4 9 31 539 అంతే. సో 49 9 30 539 న్యూటన్స్. సో ఇక్కడ 49 into 8.6. 49 into 8.6. 6 9s are 54. 5 sorry 6 9s are 54. 4 5 6 4s are 24 plus 5 29. 8 9s are 72. 2 7 8 4s are 32 plus 7 39. So 4 11 12 1 4 421.4 ఎంతండి 421.4 న్యూటన్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కేస్ ఏంటంటే ఫ్రీలీ ఫాలింగ్ అండర్ యాక్షన్ గ్రావిటీ. ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి జీ అవుతుంది. అంటే లిఫ్ట్ అనేది ఎర్త్ యొక్క యాక్సిలరేషన్ తో సమానంగా మూవ్ అవుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ మైనస్ జీ. ఎందుకంటే జీ మైనస్ ఏ యాక్చువల్గా జే ఈజ్ ఈక్వల్స్ టు జీ కాబట్టి జీ మైనస్ జీ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ కేస్ గోయింగ్ అప్ ఆర్ డౌన్ విత్ ఎన్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ 0 అండి. ఎందుకంటే యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అది ఎక్కడ చూసినా వెలాసిటీ సేమ్ గా ఉంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత అవుతుందండి 0. ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ సేమ్ అవుతాయి. కాబట్టి ఫోర్త్ కేస్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందో చూడండి ఎం ఇంటూ జీ మైనస్ ఏ 0 కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎంజీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 49 ఇంటూ జీ వాల్యూ ఎంతంటే
9.8. So 49 into 9.8. Solve చేద్దాం. 72, 7, 81 plus 7, 88, 32, 2, 3, 36 plus 3, 39, 2, 10, 1, 18, 1, 4, 48, 480.2. సో మల్టిప్లికేషన్ ఒకసారి మీరు చెక్ చేయండి. సో అర్థమైంది కదండి. సో ప్రాసెస్ అయితే ఇది. సో ఇప్పుడు ఎపరెంట్ వెయిట్ మీద మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలరని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.